వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంథని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు వెల్లడి. తాగిన మత్తులో నిఘా నేత్రాలతో ఆడుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజీతో పోలీసులకు చిక్కిన ఆకతాయిలు. సింగరేణి కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాగినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సుమారు 2,50,000 రూపాయలు విలువగల వస్తు సామాగ్రిని అందించిన రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్. రామగుండం ఎత్తిపోతుల ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆదేశాలు. కాంట్రాక్టు కార్మికులకు జీవో 22ను అమలు చేసి జీతాలు పెంచాలని అర్జీవన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు. మంథని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథనిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి మంథని పట్టణంలో పర్యటించి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24,05,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే 30 కోట్లతో రోడ్లు, డ్రైన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. నేడు పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ నందు సెగ్రిగేషన్ షెడ్, కంపోస్టు షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్, పెద్దపల్లి గోదావరికని కాటారం నుండి మంథని పట్టణానికి వచ్చే రోడ్డు ప్రారంభంలో ఆర్చీలను 9,20,00,000తో చేపట్టామని అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో శ్రీరామ్ నగర్ నుంచి మాతా శిశువు హాస్పిటల్, పోచమ్మవాడ నుంచి గోదావరికని క్రాస్ రోడ్, లైన్ గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్, గిట్ల రమణారెడ్డి విగ్రహం, కూచిరాజుపల్లి క్రాస్ రోడ్ వద్ద 6,71,00,000తో సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. పట్టణంలో సమీకృత వెజ్, నాన్ వెజ్, సమీకృత మార్కెట్ నిర్మాణం, వివిధ వార్డులలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను 8,14,00,000తో మంజూరు చేసి పనులు ప్రారంభించామని అన్నారు. ఈ రోజు మొత్తం పట్టణంలో 24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి తెలిపారు. 6 నెలల కాలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులకు సూచించారు. గత 10 సంవత్సరాలలో మంథని ప్రాంతం ఆశించిన అభివృద్ధి జరగలేదని, ముఖ్యమంత్రి సహచర మంత్రుల సహకారంతో మంథని నుంచి మంచిర్యాలను కనెక్ట్ చేస్తూ 140 కోట్లతో గోదావరి నదిపై బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నామని, అదేవిధంగా మంథని పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతుందని మంత్రి తెలిపారు. మంథని పట్టణ విస్తరణ జరగడం వల్ల దేశ విదేశాలలో, ఇతర ప్రాంతాలలో స్థిరపడిన ప్రజలు సొంత గ్రామాలలో ఇండ్లు నిర్మించుకునేందుకు, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య సదుపాయాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా ఈ మున్సిపల్ పురపాలకకు సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి, రహదారులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పురపాలక సంఘ భవన కార్యాలయ నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దానికి తోడు ఈరోజు మంథని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్డు, కాంపోస్ట్ షెడ్డు, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్,
మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి 9,20,00,000 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా మంతెని పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో, శ్రీరామ్ నగర్ నుండి మాతా శిశు హాస్పిటల్కు సంబంధించి గీట్లమ్నారెడ్డి విగ్రహం వద్ద, పోచమ్మవాడ నుండి గోదావరికని క్రాస్ రోడ్స్, లైన్గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్స్, కూచిరాజపల్లి క్రాస్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు, వీటన్నిటిని కూడా అభివృద్ధిపరచడానికి 6,71,00,000 రూపాయలతో, దానికి తోడు మంతెని ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న సమీకృత వెజ్ మార్కెట్ మరియు నాన్ మార్కెట్ నిర్మాణం గురించి, మరి వివిధ వార్డులలో కూడా సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం గురించి 8,14,00,000 రూపాయల వ్యయంతో మొత్తం 24 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆఫీసు పూర్తి స్థాయిలో కూడా 6 నెలల కాలహయంలో కంప్లీట్ చేయాలని మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి పర్యవేక్షణలో 6 నుంచి 7 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ నిర్మాణం కూడా జరగటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంతెని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ రాజయ్య, ఈఈ సంపత్, ఏఈ మౌనిక, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని రామ్నగర్లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. సింగరేణి ఏరియా హాస్పిటల్లో సీనియర్ స్టాఫ్ నర్సుగా పనిచేసే ప్రతిమతో కలిసి యశ్వంత్ సింగరేణి క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. ఆర్ఎస్సీఎల్లో కాంటాక్ట్ మెయిల్ నర్స్గా పనిచేస్తున్నాడు. అలాగే ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన ప్రతిమకు ఇంటి వంటగదిలో యశ్వంత్ రక్తపు మడుగులు పడి ఉండడం కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారితో యశ్వంత్ను సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. యశ్వంత్ తల భాగంలో సుమారు 10 వరకు బలమైన కత్తిపోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కత్తులతో ఎవరు పొడిచారో అంతు చిక్కడం లేదు. మిస్టరీగా ఉంది. సీసీ కెమెరాల సాయంతో పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు రామ్నగర్ కాలనీ లోపల ఈ రామ్ మందిరం పక్కన గల ఒక సింగరేణి క్వార్టర్ లోపల పరాంకుశం యశ్వంత్ అనే ఒక వ్యక్తి ముఖం మీద తీవ్ర గాయాలతోటి పడి ఉండడం, తన ఇంట్లోనే పడి ఉండడం తన భార్య చూసి మాకు సమాచారం ఇచ్చింది. ఆయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్ చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాని మీద 1 టౌన్ పోలీసులు వచ్చి దీన్ని చూడగా యశ్వంత్ ముఖం మీద గాయాలున్నాయి. ముందు రూమ్లో తలుపు గడియ పెట్టినట్టే ఉంది, వెనుక వైపు కూడా గడియ పెట్టిందని అతని భార్య చెప్తా ఉంది. ఒక కిచెన్లో మాత్రమే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎక్కడ ఏ రకమైనటువంటి కొట్లాట జరిగిన ఆనవాళ్ళు ఏమీ కనపడడం లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి యశ్వంత్కు తెలిసిన వ్యక్తులతో ఏమైనా గొడవ ఉందా అనేది కోణం లోపల కానీ, ఎందుకంటే వేరే రూమ్లో వేరే దొంగతనం జరిగిన సందర్భం కానీ లేకుంటే వేరే ప్రాపర్టీ పోయినట్టు కానీ ఇప్పటివరకు ఏమీ సమాచారం లేదు. దీన్ని బట్టి ఎవరో తెలిసిన వ్యక్తుల మధ్యలో గొడవ అయి ఉండొచ్చు అనే కోణం లోపల యశ్వంత్కు ఎవరైనా వ్యక్తిగత శత్రువులు ఉన్నారా, లేకుండా ఇంకా వేరే అన్ని రకాలుగా దొంగతనం ఏమైనా జరిగిందా, లేకుండా ఇంకా వేరే ఏ రకమైనటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు అని శాస్త్రీయంగా క్లూస్ టీమ్ కూడా వచ్చింది, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. కేసు నమోదు చేసి శాస్త్రీయంగా పరిశోధన ప్రారంభించడం జరిగింది. త్వరలోనే ఈ సంఘటన వెనుకలో ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను అందరికీ విన్నవించేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో జరిగిన 1-2 సంఘటనలు కూడా కుటుంబ వ్యవస్థకు సంబంధించిన సంఘటనలుగా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కుటుంబ నేపథ్యం లోపల జరిగే సంఘటనలు, దీని మీద ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరికనిలో. రండి
మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. తాగిన మత్తులో నిఘా నేత్రాలతో ఆడుకున్న ఆకతాయిలు ఆ సీసీ కెమెరా ఫుటేజ్తోనే పోలీసులకు చిక్కారు. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ పరిధి హనుమాన్ నగర్ వీధిలో ఆదివారం రాత్రి 3 వ్యక్తులు మద్యం సేవించి అకారణంగా సీసీ కెమెరాను, ఆటోను ధ్వంసం చేశారు. ఈ మేరకు కాలనీవాసులు సోమవారం ఉదయం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాలనీలోని సీసీ కెమెరా ఆధారంగా ఆటోను, సీసీ కెమెరాలో ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అరెస్ట్ అయిన వ్యక్తులను మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హనుమాన్ నగర్కు చెందిన తాండ్రా విశ్వతేజ బర్త్డే శనివారం ఉండగా బర్త్డేను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తన స్నేహితులైన అరుణ్ కుమార్, సాయి తేజలకు పార్టీ ఇచ్చి 3 కలిసి మద్యమత్తులో హనుమాన్ నగర్ వీధిలోని సీసీ కెమెరాలు, ఆటోను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. సీసీ కెమెరాలతో ఆడుకొని చివరకు ఆ సీసీ కెమెరాలకే చిక్కరని వెల్లడించారు. మద్యమత్తులో యువతకు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అర్ధరాత్రి వరకు బయట తిరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హనుమాన్ నగర్లో ఒక 3 వ్యక్తులు మద్యపానం సేవించి ఏరియాలో ఉన్న ఒక సీసీ కెమెరా, తర్వాత అదేవిధంగా ఒక ఆటో అద్దము పగలగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ సీసీ కెమెరాలో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ పడడం జరిగింది. దాని ఆధారంగా ఎవరైతే ఆటో పగలగొట్టిన వ్యక్తి ఉన్నారో వారి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీసీ కెమెరాల ఆధారంగా 3 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 3లో తాండ్రా విశ్వతేజ, గడ్డం అరుణ్ కుమార్ అండ్ పట్ల సాయి తేజ అనే 3 స్నేహితులు వీళ్ళు. ఇందులో విశ్వతేజ, తాండ్రా విశ్వతేజ బర్త్డే ఉండే శనివారం రోజు. ఆ రోజు శనివారం అయినందున మద్యం సేవించలేదని నిన్న సాయంత్రం పోయి 3 మద్యం సేవించి ఎక్కువగా సేవించి ఇంటికి పోతున్న క్రమంలో ఈ రాయితోని సీసీ కెమెరాను, అదేవిధంగా ఆటోను పగలగొట్టడం జరిగింది. ఎవరైనా అందరికీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ముఖ్యంగా యువతకు ఎలాంటి తప్పుడు పనులు చేసినా తప్పకుండా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. ఎవరు కూడా ఇట్లాంటి తాగిన మైకంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇదివరకు లాగా కాకుండా కార్మికులు జబ్బు పడినప్పుడు తొందరగానే స్పందించి కార్పొరేట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నారని, కానీ సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ హాస్పిటల్కు చెల్లించే నిమ్స్ టారిఫ్ రేట్ తక్కువగా ఉండడంతో కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని, సంస్థ నిమ్స్ టారిఫ్ సవరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి హాస్పిటల్ నుండి రిఫర్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్తున్న కార్మికులకు సరైన వైద్యం అందించని హాస్పిటల్స్కు రిఫర్ చేయొద్దని కోరారు. యాజమాన్యం సింగరేణి కార్మికుల్ని, కార్మిక కుటుంబాలని ఏమైనా జబ్బులకు గురైనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్ పంపాలంటే రికమెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు యాజమాన్యం నిర్ణయం తీసుకొని దాదాపు కార్మికులు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి రిఫరల్ చేస్తూ ఉన్నారు. దాదాపు వరంగల్కు, కరీంనగర్కు, హైదరాబాద్ పెద్ద నగరాలకి కార్మిక కుటుంబాలు, కార్మికులు వెళ్తూ ఉన్నారు. ఇది బాగానే ఉంది.
కానీ దానికి హాస్పిటల్కి సంబంధించిన జబ్బులకు సంబంధించిన ఆ నిమిష టారిఫ్ మార్చకుండా కార్మికులకు న్యాయం జరుగుతలేదు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో సింగరేణి కార్మికుని కార్డు చూస్తేనే ఒక బిచ్చగా లాగా చూస్తున్నాం. సరైన డబ్బులు రావనే పేరుతోటి బెడ్లు మంచిగా ఇవ్వట్లేదు. వాళ్ళ దగ్గర స్కానింగ్లు, ఈసీజీలు ఏవి ఉన్నా కూడా, ఏ టెస్టులు చేసినా కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు. బ్లడ్ టెస్ట్ లాంటివన్నీ బయటికి పంపించి అక్కడ వాళ్ళే ఉంటాయి. వాళ్ళ దగ్గర కార్మికుల దగ్గర డబ్బులు గుంజి కేవలం హాస్పిటల్లో ఉన్న డబ్బులు మాత్రమే కంపెనీ దగ్గర తీసుకుంటున్నారు. అదనంగా కార్మికుల దగ్గర దాదాపు 30%, 40%, 50% డబ్బులు ప్రతి కార్మిక కుటుంబం బయట చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి సింగరేణి యాజమాన్యం ఇవ్వట్లేదు. చాలా హాస్పిటల్లో మన కార్మికులు క్యాన్సర్కు, హార్ట్ ప్రాబ్లం గురైన కార్మికులు కొంతకాలం హాస్పిటల్లో ఉన్న తర్వాత మేము ఈ హాస్పిటల్లో ఉండలేము అని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం. ఈ మధ్యకాలంలో ఒమేగా లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పేరు చెప్పుకునే హాస్పిటళ్లలో ఒక క్యాన్సర్ కార్మికుడు పోతే ఆ జబ్బు ఇంకొక వారం రోజులకు 10 రోజులకు చనిపోతుందని చెప్తే ఆయన బయట వచ్చేసి ఆయుర్వేదిక్ మందులు ఇచ్చుకొని మంచిగా ఇట్లా కోకోలు ఉన్నాయి. అంటే బయట మంచిగా వెళ్తున్న కార్మికులు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఎందుకు వైద్యం అందిస్తలేరు అంటే కేవలం వాళ్ళకి సరిపోయే డబ్బులు వస్తలేని ఒకటి, సింగరేణి కార్మికుల నిర్లక్ష్యం ఉంది ఒకటి, మూడోది సింగరేణి యాజమాన్యం నుంచి వెళ్ళి పర్యవేక్షణ లేదు, లేదా ఇంకేమన్నా లోపాయకార ఒప్పందం ఉందో నాకు తెలియదు. బట్ ఏమైనా సరే ఇక చాలామంది సింగరేణి కార్మికులు బాగా అనారోగ్యాలకు గురైన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. నెల కొద్ది హాస్పిటల్ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కంపెనీ కూడా విపరీతమైన 100 కోట్ల రూపాయల భారం పడతాం. దీని మీద ఒక కమిటీ, డైరెక్టర్ స్థాయి నుంచి ఎవరన్నా ఒక మంచి నిపుణుల కమిటీ వేసి ఏ ఒక సంవత్సరంలో ఏ హాస్పిటల్కి ఎంతమంది రెఫర్ చేసినాం, ఎంతమందికి ఎంత బిల్ అయింది, అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం. అందుకని సింగరేణి కార్మికులకు మీరు ఓన్లీ రెఫర్ చేయటమే గొప్ప అనే విధంగా కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అది సాధ్యమంత వరకు మన నివాస ప్రాంతాల నుంచి వెళ్ళి జబ్బులు వస్తున్నాయి. అందుకే నివాస సమస్యల పరిష్కారం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇలా కాలనీలలో ఏమాత్రం పారిశుద్ధ పరిశ్రమ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. నీళ్లు కూడా ఇంకా కలుస్తూనే వస్తున్నాయి. దోమలు, మోరీ షాపులు లేవు, డ్రైనేజీలు పొందుతున్నాయి. అందుకని ఇలా ఒకప్పుడు అండర్గ్రౌండ్ సమస్యల మీద, అండర్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ మీద కొట్లాడే యూనియన్లు ఇవాళ నివాస ప్రాంత సమస్యల మీద కొట్లాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ విద్యను అభ్యసించిన రాగినేడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాగినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సుమారు 2,50,000 రూపాయలు విలువగల వస్తు సామాగ్రిని కోలేటి దామోదర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ విద్యను అభ్యసించిన రాగినేడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాగినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సుమారు 2,50,000 రూపాయలు విలువగల వస్తు సామాగ్రిని కోలేటి దామోదర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ నిర్వాహకులు కోలేటి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాగినేడు జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వపు విద్యార్థి కోలేటి దామోదర్ 15 సైకిళ్లను, 2 బీరువాలు, పాఠశాలకు సౌండ్ సిస్టమ్ను, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, భోజనం చేయడానికి కావలసిన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ద్వారా కోలేటి సతీష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది రూపాయల సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థుల అభివృద్ధికై పాటుపడుతున్న బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుందని కితాబిచ్చారు. సతీష్ సేవ చేసుకునే కాక మొత్తం సమాజానికి సేవ చేస్తుడు, అదొకటి. రెండోది మంచి మోటివేటింగ్ స్పీచ్, మంచి మోటివేటర్. అంటే ఈ ప్రత్యేకించి స్టూడెంట్స్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ, ఈ స్కూలే కాదు, ఇవన్నీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్లు కూడా మనం పిలిపించుకుంటే బాగుంటుంది. మంచి మెసేజ్ ఇస్తాడు. ఇదే మంచి హార్ట్ ఉన్న మంచి కోలేటి సతీష్ గారు. చాలామందికి డబ్బులు ఉంటాయి, తను నిజంగా చెప్పాలంటే తనకు అవసరం లేదు. చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు, డెవలప్ అయ్యాడు. ఏదో భార్య పిల్లలతో హైదరాబాద్ ఉండొచ్చు, వీకెండ్ రాగానే హోటల్లో సినిమాను, భార్య పిల్లలు. ఈరోజు సమాజం ఎట్లుంది, నా భార్య నా పిల్లలు తప్ప ఏ సమాజం అవసరం లేదు. అటువంటి ఈ రోజుల్లో తను
ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలను పోషించుకుంటూ సమాజానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులతో బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ చేసి బెస్ట్ రన్నర్స్ స్టార్ట్ చేసి మరి చాలామంది స్నేహితులు దాదాపు 500-600 మంది ఉన్నారు. 560 540 మంది అంటే అమెరికా, లండన్లో, హైదరాబాద్లో, బెంగళూరులో తన ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొని బెస్ట్ రన్నర్స్లో మెంబర్షిప్ చేసుకొని అందరూ మనిషితో కంట్రిబ్యూట్ చేస్తున్నారు. బెస్ట్ రన్నర్స్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళను పేరు పేరును అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో కోలేటి దామోదర్తో పాటు పెద్దపల్లి జిల్లా ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్, ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, మామిడిపల్లి బాపన్న శ్రీనివాసు, శంకర్లతో పాటు పలువురు ప్రముఖులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని, పెండింగ్లో ఉన్న చిన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గం మండలం మురుమూరు గ్రామంలోని రామగుండం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 70 కోట్లతో చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని, పెండింగ్ ఉన్న చిన్న పనులను 2 వారాలలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం ఎత్తిపోతల పథకం పరిధిలో మురుమూరు వద్ద ఉన్న పంప్ హౌస్ ద్వారా 12,146 ఎకరాలు, కుక్కలగూడూరు వద్ద ఉన్న పంప్ హౌస్ ద్వారా 1,250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, ప్రాజెక్టుకు సంబంధించి మేజర్ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పెండింగ్ పనులు పూర్తయిన వెంటనే మంత్రి సమయం తీసుకుని ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ ఏఈ స్వామి, డిఈ శరత్ బాబు, ఏఈ కార్తీక్, తహసీల్దార్ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తు లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. వెల్కమ్ బ్యాక్. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22ను అమలు చేసి జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం అర్జీవన్ జీఎం కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ మాట్లాడుతూ సింగరేణిలో దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలని జీతంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని, వారికి కనీస వేతనాల పెంపుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 22ను అమలు చేయాలని లేదా హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ వేతనాలపై 2022 సంవత్సరంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్నారని, ఇప్పటి వరకు యాజమాన్యం దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుదలతో పాటు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని తదితర అంశాలపై వినతి పత్రం ఇవ్వడంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దశాబ్దాల నుండి సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా 34,000 మంది సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రామగుండం ఏరియా RG1 ప్రాంతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా అన్స్కిల్డ్ వేతనాలు తీసుకుంటూ చాలని జీతాలతో కాలం వెల్లబుస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా గత
22వ సంవత్సరంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ధర్నా ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు చేసినప్పటికీ ఆ తరుణంలో ఉన్నటువంటి ఆర్ఎల్సీ గారి దగ్గర మాట్లాడుకున్న 18 అంశాలను కూడా సింగరేణి కాలనీస్ కంపెనీ సంస్థ అమలు చేయటం లేదు. దాంట్లో భాగంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ కార్మికులకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు ఏఐటీసీ వాసిరెడ్డి సీతారామయ్య గారు చెప్పినారు. అదేవిధంగా గెలిచిన అనంతరమే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా 5,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడున్నటువంటి 17 సమస్యల పైన ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తూ ఆఫ్లోడింగ్లో పనిచేస్తున్నటువంటి ఓబీ డ్రైవర్లకు కానీ బ్లాస్టింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకు కానీ వాళ్లకు కేటగిరీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు అన్ని జీఎం ఆఫీసుల ముందట జరుగుతుంది. అదేవిధంగా సివిక్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన అజమాయిషీ చేయటం, బాగా వేధింపులకు గురి చేయటం మానుకోవాలి. మెడికల్ ఇన్వాల్వ్మెంట్ పేరున తాత్కాలికమైనటువంటి పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని మేమేమంటున్నామంటే మీరు మెడికల్కు కనుక పంపిస్తే పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు మెడికల్ చేయండి. జనరల్ ట్రీట్మెంట్లు ఇవ్వడంలోనే జాప్యం చేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు అబ్దుల్ గని, రామాంజనేయులు, శ్రీనివాస్, నర్సయ్య, విజయ, మహేశ్వరి, వనిత తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా మరణించడం జరుగుతుందని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం మండలం లింగాపూర్ రోడ్డులోని టీఎస్ మోడల్ స్కూల్లో ఎంవీఏ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన నియమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంవీఏ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ యువత ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. యువతలో కొంతైనా మార్పు తీసుకువచ్చి రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని కాలేజీలలో, స్కూళ్లలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మంగళవారం 43వ డివిజన్లో 8 లక్షల రూపాయల టీయూఎఫ్ఐడిసి నిధులతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నారని తెలిపారు. ప్రతినిత్యం రామగుండం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యేకు రామగుండం ప్రజలంతా అండగా నిలబడాలని, ప్రతి అభివృద్ధి పనికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి చర్చించి ఈ రోడ్డును దాదాపుగా 20 నుంచి 25 ఫీట్లు 2 వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ప్రజలందరూ ఒప్పుకొని ఇంత పెద్ద ఎత్తున రోడ్డును అభివృద్ధి చేసేందుకు సహకరించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సివరేజీ లైన్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా వాటర్కు సంబంధించిన లైన్ కూడా ఇక్కడ కనీసం మామూలుగా ఇంత సన్నగా వచ్చే లైన్ను మొన్ననే గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసుడుతోటే మేము కూడా వాళ్ళని ఫాలో అప్ చేసి ఆ లైన్ అంతా కూడా ఈరోజు క్లియర్ చేయిస్తే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వాటర్ అంతా దాదాపుగా 4 ఫీట్ల పైకి వచ్చి నీళ్లు పోసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఏది అవసరమో
ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో, ప్రజలు వాళ్ళకు కావాల్సినది ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ కార్యక్రమాలనే మనం చేయాలని ఎమ్మెల్యే గారు ఈరోజు సంకల్పించి ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఒక 43వ డివిజనే కాకుండా ఈరోజు అన్ని డివిజన్లలో కూడా వర్కులు ప్రారంభమైనాయి. ఉదాహరణకు పెద్ద ఎత్తున కూడా ఈరోజు RFCL నుంచి NTPCకి పోతా ఉంటే ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 10 నుంచి 15 మంది చనిపోతే అక్కడ మొత్తం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 80% ఆఫ్ వర్క్ కూడా పూర్తి చేయించిన ఘనత గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ BCCL అధ్యక్షులు గట్ల రమేష్, నాయకులు కల్వలింగస్వామి, ముస్తఫా, 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలు రామస్వామి, రామకృష్ణ, స్వరాజ్, అడపకృష్ణ, మంతెన శ్రీకాంత్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమానికి సంఘీభావ కార్యక్రమంగా మంగళవారం రామగుండం పట్టణంలో మాదిగ ఐక్యవేదిక ద్వారా రథయాత్రను ప్రారంభించారు. మందకృష్ణ మాదిగ కళాకారులను భాగస్వాములను చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి లక్ష్మ డప్పుల 1000 గొంతులతో ఊపిరిల్లు పోయాలని ఫిబ్రవరి 7న జరిగే ఎస్సీ వర్గీకరణకై 1000 గొంతుకలు లక్ష డబ్బులతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రామగుండం పట్టణంలో మాదిగ ఐక్యవేదిక ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డప్పు చప్పులతో ఆటపాటలతో జై భీమ్, జై మాదిగ, సామాజిక న్యాయం కావాలని, ఉపకులాలకు వర్గీకరణ ఫలాలు అందాలని, అంబేద్కర్ సూచించిన మార్గదర్శకాలను జనాభా ప్రాతిపదికన ఎస్సీలలోని అన్ని కులాలకు రిజర్వేషన్లు అందాలనే ఉద్దేశంతో కార్యక్రమం జోరుగా సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో లక్ష డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమంలో ప్రతి మాదిగా ఒక డప్పు తీసుకుని సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని తెలపడం జరిగిందని, ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించే వేళ ప్రతి ఒక్క మాదిగ ఉపకులాల సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి, ప్రతి గడప నుండి తరలి రావాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డపల్లి సురేష్, మానుమండ్ల రమేష్, ముషిపాక సంతోష్, కుక్క గంగాప్రసాద్, కొండలరావు, ఆరుముల్ల సదానందం, కల్వల శ్రీనివాస్, ఇరికిల్ల శంకర్, ఆరేపల్లి క్రాంతి కిరణ్, సుందిల్ల సదానందం, లంక దావడి సదానందం, వడ్డపల్లి రమేష్, మాదిగ సోదరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంతని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడి. తాగిన మత్తులో నిఘా నేత్రాలతో ఆడుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజీతో పోలీసులకు చిక్కిన ఆకతాయిలు. సింగరేణి కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాగినేడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సుమారు 2,50,000 రూపాయలు విలువగల వస్తు సామాగ్రిని అందించిన రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్. రామగుండం ఎత్తిపోతుల ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. కాంట్రాక్టు కార్మికులకు జీవో 22ను అమలు చేసి జీతాలు పెంచాలని అర్జీవన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.